వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. పుట్టిపాలెం గ్రామం కాకర్ల దిబ్బలో నిన్న మా నోటీస్కి ఒక ఇష్యూ వచ్చింది. 10 ఏళ్ల పాప మీద అంటే వాతలు వేడి ఇది గెరిటె కాల్చి వాతలు అంటే రీజన్ ఏంటంటే అది ఎవరికో సెల్ ఫోన్ పోయింది, ఎవరో జ్యోతిష్కుడు అంట మీ ఇంట్లో పాప ఉంది తీసాడని చెప్పాడంట. అది ఎంత ఇదండి, అసలు ఎవరన్నా ఆ విధంగా ఆలోచిస్తారా? ఆధారాలు లేవు, ఏమీ లేవు, కేవలం ఆ జ్యోతిష్కుడు చెప్పాడు ఆ పాపే తీసి ఉంటుంది మీ ఇంట్లో అని చెప్పి కనీసం పాపకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా వేడి గెలిచి తీసుకొని కాల్చి మూతి మీద చేతుల మీద కాళ్ళ మీద వాటర్ పెట్టారంటే ఎంత అమానుషంగా అందరూ కూడా ఆలోచించారు. పాప పేరెంట్స్ ఇక్కడ ఉండరు, తన వాళ్ళని చుట్టాల ఇంటి దగ్గర వదిలిపెట్టి వాళ్ళు ఎక్కడో బతుకు తెరువు కోసం వేరే చోటుకు వెళ్ళారు. అలాంటి పాప కనీసం స్కూల్కి కూడా వెళ్ళట్లేదంట. వీళ్ళింట్లోనే పూటకు ఒకళ్ళ ఇంట్లో అక్కడక్కడ ఉండి మరి వాళ్ళు భోజనం పెట్టడం లేకపోతే చిన్న చిన్న పనులు చేయించుకోవటం అలా చేసి నేబర్స్ అందరూ ఆ అమ్మాయి చేసింది అని చెప్తే మరి ఆ ఉద్దేశంతో కనీసం ఏ ఆధారాలు లేకుండా ఆ మీద ఈ దారుణం చేయటం అనేది నిజంగా మహిళా కమిషన్ తరఫున, మహిళా కమిషన్ అనే కాదు ఏ మనిషి కూడా దీన్ని మనసున్న వాళ్ళు ఎవరైనా కూడా హర్షించరు. సో దీన్ని గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే నిన్న జరిగిన ఏదైతే మీటింగ్ ఉందో సుపరిపాలన తొలడుగు సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ చాలా క్లియర్గా చెప్పారు, రాష్ట్రంలో ఎక్కడైనా చిన్నపిల్లల మీద కానీ ఆడవాళ్ళ మీద కానీ ఎక్కడైనా అన్యాయం జరిగినా అరాచకం జరిగినా ఊరుకునే లేదు. పోలీసులకు కూడా చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఎవరైనా సరే వాళ్ళని మీరు వెంటనే శిక్షించాలి, కేసు పెట్టాలి, ఇలాంటివి జరగకూడదు రాష్ట్రంలో. ఎందుకంటే ఇది ప్రో విమెన్ గవర్నమెంట్, విమెన్ అంతా వాళ్ళ సంతకాల మీద నిలబడాలి. చిన్నపిల్లలు కూడా ప్రతి ఒక్కళ్ళు స్కూల్కి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఉన్న ప్రభుత్వం ఇది. సో ఇలాంటివి ఎక్కడా కూడా జరగకుండా చూసే బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటుంది. దాంట్లో భాగంగా పోలీసులు కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఇలాంటివి ఎక్కడ జరిగినా కూడా పెద్దవాళ్ళైనా సరే చిన్నవాళ్ళైనా సరే ఏ పార్టీ అయినా సరే బయాస్ అనేది ఉండదు. ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా అన్యాయం చేస్తుంటే వాళ్ళు శిక్షకి అర్హులు. ఆ మెసేజ్ చాలా క్లియర్గా నేను అందరికీ ఇచ్చాను. సో దానిలో భాగంగా ఇక్కడ మేము వచ్చి పాపను చూసాము. బర్న్స్ అయితే అయినాయి మూతి మీద చేతుల మీద అలాగే కాళ్ళ మీద. సో ముందుగా అక్కడ లోకల్ పిహెచ్సికి తీసుకెళ్తే తర్వాత ఇక్కడ లోకల్ ఆ కాన్స్టిట్యున్సీ కింద వచ్చే ఎమ్మెల్యే వెంకరెడ్డి గారు బెటర్ ట్రీట్మెంట్ కానీ ఇక్కడ షిఫ్ట్ చేశారు. సో నిన్నంతా డాక్టర్స్తో మాట్లాడాము. సూపర్ఫిషియల్గా బర్న్స్ అయ్యి దానికి చిన్నపిల్ల కాబట్టి టైం తీసుకున్నా తగ్గుతాయి. సో దీన్ని అప్పటి వరకు కూడా ఆ బాధ్యత ఎమ్మెల్యే గారే తీసుకున్నారు. అలాగే పాప ఇక్కడి నుంచి డిశ్చార్జ్ అయ్యాక ఏదో హోమ్కి తీసుకెళ్ళాక లేకపోతే స్కూల్లో జాయిన్ చేయటం ఈ బాధ్యత అంతా కూడా మేడం గారు తీసుకుంటా అన్నారు. అలాగే గవర్నమెంట్ కూడా దీన్ని మళ్ళీ ఇలాంటివి జరగకుండా స్ట్రిక్ట్ యాక్షన్ అయితే తీసుకుంటుంది. అక్యూజ్ మీద అయితే మొత్తం 5గురిలో 4గురిని అరెస్ట్ చేశారు. వాళ్ళ మీద నాన్ వైలబుల్ సెక్షన్స్ హత్యాయత్న ప్రయత్నం, ఎందుకంటే చిన్నపిల్ల ఇంకొంచెం ఎక్కువ అంటే అది చనిపోయే అవకాశం ఉంది కాబట్టి నాన్ వైలబుల్ సెక్షన్స్ కూడా పెట్టారు. దానికి తగ్గట్టే యాక్షన్ ఉంటుందండి. సో మేము చెప్పొచ్చేది ఏంటంటే ఎక్కడైనా సరే ఇలాంటివి జరుగుతున్నా మనకి 1 స్టాప్ సెంటర్స్ అని ప్రతి జిల్లాల్లో ఉన్నాయండి. కేవలం 181 3 డిజిట్సే నంబరు. ఎక్కడ ఏ ఇబ్బంది ఆడపిల్లలకు కానివ్వండి, మైనర్స్ కానివ్వండి, ఆడవాళ్ళకి ఎక్కడైనా అన్యాయం జరుగుతుంది మీరు ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు. మా పీడీస్ వీళ్ళందరూ ఇక్కడే ఉంటారు. ఎక్కడే ఇన్సిడెంట్ అయినా కూడా ఫస్ట్ పీడీస్ వెళ్ళి పోలీసులతో కోఆర్డినేట్ చేసుకుని, లేకపోతే హాస్పిటల్స్ అయితే హాస్పిటల్స్తో కోఆర్డినేట్ చేసుకొని ఇవన్నీ వాళ్ళకి మళ్ళీ ఎక్కడికి వెళ్ళటానికి అవకాశం లేకపోతే ముందు 1 స్టాప్ సెంటర్లో ఒక 5 నుంచి 7 రోజుల వరకు ఉంచుకుంటారు. తర్వాత ఇంకా ఎక్కువసేపు వాళ్ళకి ఎవరు లేరు, వాళ్ళకి ఒక నీడ కావాలంటే మళ్ళీ హోమ్స్కి తీసుకెళ్తారు. పిల్లలకి ఎడ్యుకేషన్ అవసరం అయితే స్కూల్స్లో జాయిన్ చేస్తారు. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ వాళ్ళ బాధ్యతగా కేంద్ర సహకారంతో అలాగే రాష్ట్ర సహకారంతో ఇలాంటి సెంటర్స్ ఉన్నాయి, ఇలాంటి హోమ్స్ ఉన్నాయి.
తప్పకుండా అందరూ కూడా వీళ్ళు ప్రభుత్వం నడిపి ఇలాంటి ఫెసిలిటీస్ ఏమున్నాయో అవి ఉపయోగించుకోవాలి. ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా మీకు చిన్నపిల్లల మీద ఎక్కడైనా జరుగుతుందంటే కేవలం ఆ నంబర్కి ఫోన్ చేయండి, వాళ్ళు కేర్ తీసుకుంటారు. ఇలాంటి సంఘటన మళ్ళీ పునరావృతం కావాలి. అలాగే పోలీసులు కానీ గవర్నమెంట్ కానీ తప్పకుండా సీరియస్ యాక్షన్ తీసుకుని వాళ్ళు శిక్షిస్తారు. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.